మైనారిటీలకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తా ఉన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. ముస్లింలకు 12% రిజర్వేషన్ కల్పిస్తా ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పువ్వాడ అజయ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రులు అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావు. రంజాన్ మాసం సందర్భంగా విశాఖలో అధికారికంగా ముస్లిం సోదరులకు ఇచ్చిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు మంత్రులు. ముస్లింల సంక్షేమం కోసం టీడీపీ ప్రభుత్వం ఈ ఏడాది సుమారు 750 కోట్ల నిధులు కేటాయించిందని తెలిపారు మంత్రి అయ్యన్న పాత్రుడు. ముస్లింలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, ప్రతి ఒక్కరూ మత సామరస్యంతో కలిసిమెలిసి మెలగాలని సూచించారు మంత్రి గంటా. ఉపాధ్యాయుల విద్యా బోధనపైనే ప్రభుత్వ పాఠశాల విద్య ఆధారపడి ఉందన్నారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో జరిగిన మనబడి మన బాధ్యత అనే ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ విద్య మెరుగుపడాలంటే ఉపాధ్యాయులు సక్రమంగా పనిచేయాలన్నారు. అలాగే మనబడి మన కోసమే మనం కాపాడుకోవడం కోసం ప్రజలు కదిలి రావాలన్నారు కడియం. కోట్ల రూపాయలు వెచ్చించి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. దేశంలో అత్యవసర పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు. విశాఖలో జరిగిన ఎమర్జెన్సీ వ్యతిరేక దినం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తెచ్చిన ఎమర్జెన్సీ ప్రజాస్వామ్యానికి హాని కలిగించిందన్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారింది. దీంతో కోస్తాంధ్ర, తెలంగాణలో పలుచోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇటు రాయలసీమలోనూ అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. దక్షిణ తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. జాలర్లు అప్రమత్తంగా ఉండాలని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గోప్యంగా ఉంచిన ఆస్తుల వివరాలను సెప్టెంబర్ 30 లోపు వెల్లడించాలని ప్రధానమంత్రి మోడీ స్పష్టం చేశారు. డెడ్ లైన్ ముగిసిన తర్వాత మరో అవకాశం ఉండదని తేల్చి చెప్పారు. మన్ కీ బాత్ ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి రేడియోలో ప్రసంగించిన పీఎం బ్లాక్ మనీని వెలికి తీసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. సెప్టెంబర్ 30 లోపు ఆస్తులను బయట పెడితే ఆదాయం నుంచి ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాల్సిన అవసరం ఉండదన్నారు. ఆస్తులు కూడబెట్టి ఇప్పటి వరకు ప్రభుత్వానికి లెక్కలు చూపడి వారందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మోడీ కోరారు. అణు సరఫరాదారుల బృందం ఈ ఏడాది చివరిలో మరోసారి సమావేశాలు జరుపుతోంది. అణు వ్యాప్తి నిరోధక ఒప్పందంపై సంతకం చేయని దేశాలకు సభ్యత్వం ఇచ్చే అంశంపై ఆ సమావేశాల్లో చర్చించడంతో భారత్కు మరో అవకాశం లభించనుంది. సియోల్లో శుక్రవారం ముగిసిన ఎన్ఎస్జీ సమావేశాల్లో భారత్ సభ్యత్వం సాధించుకునేందుకు చేసిన ప్రయత్నాలను చైనా అడ్డుకుంది. దీంతో సియోల్ సమావేశాల్లో అనుకున్న ఫలితాలను రాబట్టలేకపోయినా మరికొన్ని నెలల్లో జరగనున్న తదుపరి సమావేశాల్లో భారత్కు సభ్యత్వం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఆటతో పాటు భిన్నమైన ఫ్యాషన్స్ తో యూత్ ఐకాన్ గా మారిన విరాట్ కోహ్లీ తాజాగా ఓ సరికొత్త హెయిర్ స్టైల్ తో అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాడు. క్రూకట్ గా పేరొందిన ఈ స్టైల్ ఎలా ఉందంటూ ఓ ఫోటోను విరాట్ కోహ్లీ అభిమానులతో పంచుకున్నాడు. హిస్టరీ ప్రొఫెసర్ జోహెసన్ ఐర్లాండ్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో 39.1% ఓట్లతో ఆయన గెలుపొందారు. ఐస్లాండ్ కు చెందిన పలువురు సీనియర్ రాజకీయ నాయకులకు విదేశాల్లో అవినీతి ఖాతాలు ఉన్నట్లు పనామా పత్రాల్లో వెల్లడైన నేపథ్యంలో ఈ ఎన్నికలు జరిగాయి.
ఏడాదిలో మూడో గ్రాండ్ స్లామ్ టోర్నీ వింబుల్డన్ కు రంగం సిద్ధమైంది. గ్రాస్ కోర్ట్ వేదికగా తమ సత్తా చాటేందుకు అగ్రశ్రేణి ఆటగాళ్లంతా సై అంటున్నారు. నేటి నుంచి ప్రారంభమవుతోన్న ఈ చారిత్రాత్మక టోర్నీ జూలై 10 వరకు సాగుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ జోకోవిచ్, సెరెనా విలియమ్స్ మరోసారి టాప్ సీడ్స్ గా బరిలోకి దిగుతున్నారు. 2014, 2015లో ఇక్కడ టైటిల్ సాధించిన జోకోవిచ్ హ్యాట్రిక్ పై దృష్టి పెట్టాడు. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ లో ఐఫా అవార్డుల ప్రధానోత్సవం అట్టహాసంగా జరిగింది. ఉత్తమ చిత్రంగా బజరంగి భాయిజాన్ అవార్డును సొంతం చేసుకోగా, బాజీరావ్ మస్తానీ చిత్రం పలు విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ దర్శకుడుగా సజ్జీలీలా భన్సాలీకి ఐఫా పురస్కారం లభించింది.